మనం పల్లెల్లో పాములను చూస్తూ ఉంటాం. చూసిన ప్రతిసారి మనకి ఒక విషయం బాగా అనుమానంగా ఉంటుంది. అసలు ఈ పాములు ఎక్కడ పుట్టాయి అనే అనుమానం ఖచ్చితంగా వస్తుంది. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే పాము పేరు నాగు. నాగుపాము ఎన్ని గుడ్లు పెడుతుంది, ఎలా జీవిస్తుంది అనే అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిగతా త్రాజు పాముల వల్లే నాగుపాము కూడా తన పడగ విప్పి భయపెట్టడంలో ప్రసిద్ధి చెందింది. పడగ వెనుక వైపు 2 అండాకార గుర్తులు ఒక వంపు గీతతో కలుపబడి ఉంటాయి. అవే మనకు కళ్ళజోడును గుర్తు చేస్తాయి. నాగుపాము సరాసరి 1 మీటర్ దాకా పొడవు ఉంటుంది. అరుదుగా 2 మీటర్లు పాము కూడా కనిపిస్తుంది. పడగ వెనకాల ఉండే కళ్ళజోడు గుర్తు పాము రంగు కూడా వివిధ రకాలుగా ఉంటాయి. భారతదేశపు నాగుపాములు ఏప్రిల్ జూలై నెలలలో గుడ్లు పెడతాయి. ఆడపాములు 12 నుండి 30 వరకు గుడ్లను బురియలలో పెడతాయి. అవి 48 నుండి 69 రోజులలో పొదగబడతాయి. అప్పుడే పుట్టిన పిల్లపాములు 8 నుంచి 12 అంగుళాల వరకు ఉంటాయి. అప్పుడే పుట్టిన పిల్లపాములో కూడా పూర్తిగా పనిచేసే విషపు గ్రంథులు ఉంటాయి. భారతదేశపు నాగుపాములకు అంత పేరు రావడానికి కారణం అవి పాములు ఆడించే వారికి బాగా ఇష్టమైనవి కాబట్టి. నాగుపాము పడగ విప్పి పాముల వాడి నాదస్వరానికి అనుగుణంగా ఆడటం చూడడానికి ఎంతో హృదయంగా ఉంటుంది. పాముల వల్ల వెదురు బుట్టల్లో పాములు భారతదేశంలో సాధారణంగా కనిపించే దృశ్యాలు. కానీ నాగుపాము చెవిటిది. అది పాముల వాడి నాదస్వరం కదలికలకు, అతను కాళ్ళతో భూమిని తడుతుంటే వచ్చే ప్రకంపనలను గ్రహించి ఆడినట్లు కదులుతూ ఉంటుంది. నిజానికి పాముకు చెవులు వినబడవండి. ఈ విషయం చాలామందికి మనలో తెలియకపోవచ్చు. ఒకప్పుడు పాముల వాళ్ళు నాగుపాము ముంగిసుల మధ్య పోట్లాట పెట్టి ప్రదర్శించేవాళ్ళు. ఆ అద్భుత ప్రదర్శనలో సాధారణంగా నాగుపామే మరణిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రదర్శనలు చట్టవిరుద్ధం. ముంగిసకు విషాన్ని తట్టుకునే శక్తి లేదు. దాని దట్టమైన వెంట్రుకలు, చురుకైన కదలికలు మాత్రమే దాన్ని కాపాడతాయి. నాగుపాములు ఎలుకలను తింటాయి. వాటి నివాస ప్రాంతములు అడవులు, పొలాలు. కానీ మురుగు కాలువలలో, బొరియలలో ఉండే ఎలుకలను తింటూ అవి పట్టణాలలో కూడా ఉండగలవు. జెర్రిపోతు పాములను నాగుపాములుగా పొరపాటు పడడం సాధారణం. కానీ జెర్రిపోతు పాములను వాటి పొడవాటి బలమైన పలకలు కలిగిన శరీరం ద్వారా పోల్చుకోవచ్చు. నాగుపాము గురించి ఎన్నో పుకార్లు ప్రచారంలో ఉన్నాయండి. నాగుపాము జెర్రిపోతుతో శృంగారంలో పాల్గొంటుంది అనేది అందులో ఒకటి. ఇది మాత్రమే కాదు, నాగుపాము పిల్లలు గుడ్లలో నుంచి బయటకు వచ్చాక నాగుపాముకు కళ్ళు కనిపించవని, కళ్ళు కనిపించని నాగుపాము దాని పిల్లల్నే అది తింటుందని కొంతమంది చెబుతూ ఉంటారు. ఇక నాగుపాము నామ ఆవిర్భావం గురించి చెప్పాల్సి వస్తే 1758వ సంవత్సరంలో కార్లో లినియస్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా నాజా నాజా అనే నామాన్ని సంస్కృత పదమైన నాగు అనే పదాన్ని లాటిన్లో నాజా నాజాగా ప్రవేశపెట్టాడు. ప్రధానంగా నాగుపాములు భారతదేశంలోనే పుట్టాయి అని సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పచ్చు. అలాగే మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే, మేము రోజు పెట్టే వీడియో మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. అలాగే తెలుగు మోజో ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి.